ఏపీలో మరో కీలకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతుంది. ఏపీ నలుమూలల నుంచి రాజధానికి వచ్చే వారికి రాజమార్గం అయ్యేలా నిర్మాణంలో ఉన్న విజయవాడ పశ్చిమ బైపాస్ సిద్ధమైంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు నిర్మించిన బైపాస్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్తో మొత్తం 3 ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాహనాలను అనుమతిస్తున్న పూర్తి స్థాయిలో ఈ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నేషనల్ హైవేలతో కనెక్టివిటీ పెంచే పనిలో ఉంది ఏపీ సర్కార్. అమరావతికి త్వరగా చేరుకునేలా బైపాస్లని రాజధాని రోడ్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి కనెక్టివిటీకి కీలకమైన విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో బైపాస్ పాక్షికంగానూ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 48 కిలోమీటర్లు ఉన్న వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులు ప్రస్తుతం ఫేజ్ 3, ఫేజ్ 4 పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫేజ్ 3 చిన్న ఔటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్డు పనులు దాదాపు 95% పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల సంక్రాంతి సమయంలో అధికారులు, పోలీసులు పశ్చిమ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో గొల్లపూడి నుంచి నూతన బైపాస్ మీదుగా చిన్న ఔటపల్లికి మళ్లించారు. దీంతో సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్, గోదావరి జిల్లాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు. విజయవాడ వెస్ట్ బైపాస్ చిన్న ఔటపల్లి నుంచి ప్రారంభమై గొల్లపూడి వరకు ఫేజ్ 3గా తీసుకొస్తున్నారు. ఈ ఫేజ్ 3లో మొత్తం 30 కిలోమీటర్లు బైపాస్ నిర్మించారు. చిన్న ఔటపల్లి గన్నవరం సమీపంలో ఉంటుంది. మధ్యలో 1-2 బ్రిడ్జిలు తప్ప మిగిలినటువంటి రోడ్డంతా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలను కూడా వదులుతున్నారు. అయితే చిన్న ఔటపల్లి నుంచి నున్న మీదుగా గొల్లపూడి వెళ్తుంది. అక్కడి నుంచి ఫేజ్ 4 పనులు ఉంటాయి. ఫేజ్ 4 పనుల్లో కృష్ణానదిపై బ్రిడ్జి రాజధానికి వెళ్లే ప్రాంతం ఉంటుంది. వైజాగ్, కోస్తా జిల్లాల నుంచి అమరావతి, హైదరాబాద్ వెళ్లేందుకు ఈ హైవేనే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేవారు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నగరంలో ఉన్న ట్రాఫిక్ను ఫేస్ చేయాల్సిన బాధ ఉండదు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే విజయవాడ నగరంలోనే గంటన్నర సమయం పట్టే పరిస్థితి ఉండేది. ఇక నుంచి ఈ హైవే సునాయాసంగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లోనే చిన్న ఔటపల్లి నుంచి గొల్లపూడి వరకు వెళ్తారు.